బాబాయ్ 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 అంగబాబానికి నేను చేసిన ఘనంగా చేస్తా అని వచ్చేసింది ఆ మాట అనగా. ఇవాళ ఎమ్మెల్యే గారు బాగా ఇంట్రెస్ట్ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఈ శాంక్షన్ చేయించడం కన్నతో ఈ రోడ్డు బాగుపడటం ఎమ్మెల్యే గారి వల్ల అయింది. అందరూ కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంది. అందరూ ఎమ్మెల్యే గారికి సహకరించాల్సిందిగా. అలానా కొంచెం అటు తిరగకుండా ఇటు తిరగండి. జై జగన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం. మన గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నో చూస్తున్నాం. ఇటీవల అమదాల నుంచి జడగోగల వరకు, అలాగే తన సొంత నిధులతోటి ఒక కాంట్రాక్టర్ తెలుగుదేశం వాళ్ళు లీడర్లు చెప్పినట్టు తుమ్మలపేంట రోడ్డు చేస్తే ఎమ్మెల్యే గారికి ఎక్కడ 40,000 మెజార్టీ వస్తుందనో ఆ రోడ్డు కట్టబడ్డాడు. అయినా కానీ మాట తప్పని మనం తిప్పనిలాగా జగనన్నలాగా మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి నేను దాన్ని రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తానన్నాడు. మాట ప్రకారం దాన్ని తుమ్మలపేంట రోడ్డు చేస్తామన్నాడు. అయిపోవచ్చింది దాదాపు. అలాగే సిరిపురం నుంచి చలంచెర్ల దాకా రోడ్డు మామూలుగా రోడ్డు వేస్తే ఆ చెరువు కట్ట దగ్గర ఓటకి ఎంత మనం తారు రోడ్డు వేసినా ఎన్నిసార్లు వేసినా పోతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ వస్తా పోతా చూసి ఇక్కడ తారు రోడ్డు కాదు, ఇక్కడ కాంక్రీట్ రోడ్డు వేస్తే శాశ్వతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోద్దని 2 తూములు కూడా ఏర్పాటు చేసి అక్కడ వరకు 1.5 కిలోమీటర్లు ఒక కాంక్రీట్ రోడ్డు ఏర్పాటు చేశాడు. అదే విధంగా మీ ఊరికి త్వరలో ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకుని 2 పంచాయతీలో నాకు ఎప్పుడు మెజార్టీ వస్తుందని త్వరలో ఒక సబ్ స్టేషన్ కూడా 33 kV సబ్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేస్తానని తెలుపుతున్నాం. ఎందుకంటే దాంతో సమానంగా చెన్నాయపాలెం సబ్ స్టేషన్ వచ్చింది. మేము దాన్ని ఫాలోఅప్ చేసుకుని ఒక 3 నెలలు అయితే స్టార్ట్ చేసి 1 నెల వర్షాల కారణంగా ఇబ్బంది పడ్డాం. 2 నెలల్లో సార్ ఎమ్మటుండి ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షణ రోజు ఉదయం ఎంత పని అయింది వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఒక కన్స్ట్రక్షన్ డిఈ గారికి ఫాలోఅప్ చేసుకుంటుంటే 2 నెలల్లో పూర్తి చేసిన ఘనత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కూడా, ఈ స్టేట్ లో కూడా 2 నెలలకి సబ్ స్టేషన్ ఘనత ఎవరిదంటే మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎవరినైనా కనుక్కోండి, 2 నెలల్లో సబ్ స్టేషన్ చేయడం అసాధ్యం. అట్లాంటిది డే అండ్ నైట్ వర్క్ చేసి 2 నెలల్లో పూర్తి చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా నెక్స్ట్ మూడోసారి ముచ్చటగా మంచి మెజార్టీతో గెలిపిస్తే మనం ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని. దాదాపు ఏంటంటే 2 సంవత్సరాలు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా కష్టకాలంలో వాళ్ళకి తూచా తప్పకుండా మామూలుగా సంక్షేమ ఫలాల్లో డేట్ వైజ్ క్యాలెండర్ ప్రకారం వేశాడు. కాబట్టి ఆ 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా రాకపోతే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మూడోసారి జగనన్న సైనికుల్లాగా పనిచేసి మన ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పథకాలు తెలియజేసుకుంటూ కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన 4 పంచాయతీ లీడర్లు కానీ, మండల లీడర్లు కానీ, అలాగే నియోజకవర్గ స్థాయి లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రత్యేక ఉదయపూర్వక నమస్కారాలు. శివపురం అదేవిధంగా చేవంతకు సంబంధించి ఈ 2 పంచాయతీలకు సంబంధించి పెద్దపౌని రోడ్డు నుంచి చెగంచెగ దాకా
సిమెంట్ రోడ్డు అదేవిధంగా బీటీ రోడ్డు రెండు కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ వర్క్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు చాలా దెబ్బతినుంది. దీన్ని ఇమ్మీడియట్గా వేయాలని అడిగిన మీదటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్కి తెలియజేసి అదేవిధంగా ఇక్కడ ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి తెలియజేసి ఇక్కడ ఏఎంసీ ద్వారా ఈ రోడ్డుని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మొత్తం కూడా కాస్ట్ 2,75,00,000. ఒక 1.8 కిలోమీటర్స్ సిమెంట్ రోడ్ వస్తుంది. ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి చెరువు కింద ఎప్పుడు నీటి ఊట ఉంటుంది కాబట్టి తాగుడు వేయటం అది పాడైపోవటం ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా దీన్ని కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. మిగతాది తాగుడు శాంక్షన్ చేసి దాకా ఈరోజు 6.2 కిలోమీటర్స్ తాగుడు వేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఎందుకంటే గతంలో ఈ రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పక్క వచ్చే బస్సులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సర్పంచ్ అంతా కూడా మాకు తెలియజేసిన మేట మా నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు గౌడ సంఘం డైరెక్టర్ గారు అదేవిధంగా మా ఎంపీపీ ముఖ్యంగా మా ఎంపీపీ కూడా కొండమ్మ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. అందరూ ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ కూడా రైతాంగం కూడా ఈ రోడ్డు కోరుకున్న మేట గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన మేట ఈ రోడ్డు శాంక్షన్ చేయడం దానికి నాకు సహకరించిన మినిస్టర్ గారికి అదేవిధంగా ఏఎంసీ ద్వారా ఈరోజు ఆ రోడ్డు రావడానికి సహకరించిన ప్రసాద్ గారికి అదేవిధంగా దీన్ని చేయడానికి ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ఇచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఈరోజు శివకుమార్ రెడ్డి గారు వచ్చి దీన్ని నేను చేసి ఇస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ప్రజలకి మంచి చేయాలా అని ఈరోజు తరంపుతోటి రోడ్డు చేయడం చాలా సంతోషం ఇక్కడ తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీకి ఈ శిల్పము అదేవిధంగా చరంజగ పంచాయతీకి దాదాపు 40 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందజేయడమే కాకుండా ఇక్కడ ఈ సచివాలయ పరిధిలో ఒక సచివాలయము ఆర్బీకే సెంటరు అదేవిధంగా హెల్త్ సెంటరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా మాకు ఈ శిల్పగానికి సంబంధించి సర్పంచ్ రమేష్ గారు అదేవిధంగా మన నాయుడు రాంప్రసాద్ అన్న గారు అదేవిధంగా వెంకటేశ్వర నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఇతర మా ఎంపీపీలు కొండమ్మ గారు అదేవిధంగా లోకల్ ముఖ్యమైన నాయకులు అందరూ అదే ఈ మధ్య ఇక్కడికి వచ్చే మా పార్టీలో జాయిన్ అయిన మన బలరాం గారికి అందరికీ అదేవిధంగా చరంచగ గ్రామానికి సంబంధించి అక్కడ మా సర్పంచ్ సిఐ నాయుడు అదేవిధంగా మా ఎంపీటీసీలు అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్న మా నాయకులందరికీ అంటే ఇది గ్రామానికి సంబంధించిన తిరుపతి నాయుడు కావచ్చు తిరుపతి యాదవ్ కావచ్చు అదేవిధంగా అక్కడ మా డాక్టర్ కావచ్చు అదేవిధంగా చంద్రయ్య ఇదంతా మొత్తం అందరూ కూడా ఈ రోడ్డుకి కావాలని అడగటం నిజంగా చాలా సంతోషము. గ్రామాలను అభివృద్ధి చేయాలని మా నాయకులకి అందరికీ ఉంది. తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినాము. అందరూ కూడా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆడుతున్నారు, మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అని అడిగిన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా అడిగింది లేదు. కానీ ఈరోజు చేశామనే నమ్మకం ఈరోజు మా నాయకుడికి ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు జగనన్న ఒక లబ్ధి పొందిన కుటుంబం ఎవరు కూడా లబ్ధి తీసుకొని తప్పకుండా జగనన్నని ఆశీర్వదించే విధంగా ఉండాలి కానీ మోసం చేయకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మగా మీకు ఈ పథకాలన్నీ కూడా ఇంకా మంచి మంచి పథకాలు అదేవిధంగా అభివృద్ధి కావాలంటే తప్పకుండా జగనన్నకి మీ అందరికీ ఆశీస్సు ఉండాలని కూడా నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి సర్పంచ్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.